ఉమ్మడి పాలమూరు జిల్లా సంస్థానాల కిల్లాగా పేరొందింది. చాళుక్యుల కాలం నుంచి ఎంతో మంది మహోన్నతులు పరిపాలించారు. దాంతో ఈ ఉమ్మడి జిల్లాలో సంస్థానాలు ఏర్పాటయ్యాయి. అందులో భాగమే గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ సంస్థానాలు. ఇక్కడ ప్రవహించే కృష్ణ, తుంగభద్ర, దుందిబి నదుల వెంట అనేక దేవాలయాలు ఉన్నాయి. అంతేకాదు సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. అయితే నిరాధరణకు గురైన చరిత్రను వెలికి తీసేందుకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఏర్పాటైంది. ఆ బృందం పాలమూరులో పర్యటిస్తోంది. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లాకు చెందిన కొందరితో ఈ బృందం పానగల్లు కోటపై అధ్యయనం మొదలుపెట్టింది. అక్కడి వారు అబ్బురపరిచే శిల్పాలను వెలికితీశారు. వనపర్తి జిల్లా పానగల్లు మండల కేంద్రంలోని కోటకు ఘన చరిత్ర ఉంది. ఇది క్రీస్తు శకం 602లో చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోంది. కోటను వినయాదిత్యుడు కట్టించినట్టు చెప్తున్నారు. అప్పటినుంచి అనేక చారిత్రక ఘట్టాలకు ఈ కోట వేదికైంది. ఈ కోటపై చాళుక్యుల అనంతరం కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, పద్మనాయకులు, బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు తమ జెండాలను ఎగురవేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోట మొత్తం 5 మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 80 బురుజులు ఉన్నాయి. కిల్లాపై ఓ కోనేరు కూడా ఉంది. ఎంతటి ఎండాకాలమైనా ఈ కోనేరులో నీరుంటుంది. ఇక కోటలో శాసనాలు లభ్యమయ్యాయని, అందులో చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నట్లు చెబుతున్నారు. 1390 కాలంలో మనకు అరహర బుక్కరాయల యొక్క ప్రస్తావన కీర్తిస్తూ చెప్పినటువంటి ఆ శాసనంలో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం సంబంధించినటువంటి శాసనం మనకు అది లభిస్తుంది. అనంతర కాలంలో విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి ఒక మంత్రి, ఆయన పేరు దేవనారాయణుడు. ఆ దేవనారాయణుడు అనేటువంటి వాడు 1428 కాలంలో ఒక శాసనం వేయించిండు. ఆ శాసనంలో ఏముంది అంటే అది రామగుండం అనేటువంటి ప్రదేశం దగ్గర తను ఆ శాసనం వేయించిండు. ఆ శాసనంలో ఈ యొక్క పానగల్ కిల్లా మీద తను అక్కడ ముక్తి రామేశ్వరాలయము అనేటువంటిది తన తండ్రి అయినటువంటి సింహనాయుడి పేరు మీద ముక్తి రామేశ్వరాలయం అనేటువంటిది కట్టించినట్లుగా తను అక్కడ ఒక శాసనం ఉంది. ఆ తర్వాత 1620 ప్రాంతంలో కుతుబ్షాహీ నిర్మించినటువంటి ఒక శాసనం కూడా మనకు కనపడుతుంది. అక్కడ పెద్ద కిల్లా అనేటువంటి దగ్గర ఆ బురుజు కట్టించినట్లుగా, ఆ బురుజు కట్టించడమే కాకుండా పాన్గల్లో తను ఒక కుమ్మరి వీధిలో ఒక నడుబాయి కట్టించినట్లు, దానికి అక్కడ రాతి శిలలు అవన్నీ కూడా తను ఒక కట్టినట్లుగా అక్కడ ఉండేటువంటి ఒక శాసనం ఆధారంగా మనకు తెలుస్తుంది. కోటలోకి వెళ్లే దారిలో దాదాపు 4 అడుగులున్న పులివేట వీరగల్లు ప్రతిమను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధన సభ్యులు గుర్తించారు. పులులు, అడవి పందుల నుంచి ప్రజలను కాపాడిన వీరుల సాహసాన్ని గుర్తు చేసే వీరగల్లులు ఊరి పొలిమేరల్లో ప్రజల అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి. రాతిపై వీరగల్లు ప్రతిమలో కుడివైపు సిగ, తలపై పాగా, వీరకాశితో కనిపిస్తున్న వీరుడు 2 చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతి పలక మీద ఉపశిల్పంగా చెక్కబడింది. ఈ వీరగల్లు ప్రతిమ క్రీస్తు శకం 13, 14 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో మరొక విషయం ఏమిటంటే మరి వీరగల్లులకు అంటే వీరులకు గుడులు కట్టినటువంటి సంప్రదాయం కూడా ఉంది. మరి కల్వరాల్లో కావచ్చు, తర్వాత మన పానగల్లు సమీపంలో ఉండేటటువంటి ఒక తండా దగ్గర కూడా మరి వీరగల్లు ప్రతిమలకు గుడులు కట్టినారు. అదే అంటే మరి వనపర్తి దగ్గర కూడా ఉండేటటువంటి అంటే మనం చిట్యాల వెళ్తుంటే అక్కడ కూడా వీరగల్లు విగ్రహానికి గుడి కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అరుదైనటువంటి వీరగల్లు విగ్రహం మన ప్రాంతంలో ఉండడం అనేటటువంటిది చాలా ఘనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తు శకం 13, 14వ శతాబ్దాలకు చెంది ఉండవచ్చు అనేటటువంటిది మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ణయించినటువంటిది. ఈ ముఖ్యంగా ఈ శిల్పానికి శిఖ ఉండడం, మెడలో కంటె ఉండడం, నడుముకు బాకు ఉండడం, ఆ వీరుడు మరి ఒక బల్లెంతో ఆ పులిని చంపడం అనేటటువంటిది ఈ శిల్పం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ అరుదైనటువంటి విగ్రహం ఇక్కడ ఉండేటటువంటి మన పానగల్లు గిరిదుర్గం ఇది ఒక సైనిక స్థావరం. ముఖ్యంగా మనం పానగల్లు గిరిదుర్గం గురించి చెప్పుకోవాలంటే మరి ఒక సైనిక స్థావరం. ఇక్కడ ఆనాడు సర్వసైన్యాధ్యక్షులు ఉండి ఆ సైన్యాన్ని తమకు యుద్ధాల సమయంలో ఇక్కడ నుంచి సైన్యాన్ని అంటే మనం ఇప్పుడు ఎట్లాగైతే బెటాలియన్స్ అనేటటువంటి ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు కూడా ఈ మన ప్రాంతంలో ఉండేటటువంటి కోయిలకొండ కావచ్చు, మన పానగల్ కావచ్చు, తర్వాత గణపురం కావచ్చు, ఇటువంటి తర్వాత నిజాంకొండ బీచ్పల్లి దగ్గర ఉండేటటువంటి కృష్ణానదిలో ఉండే నిజాంకొండ కూడా ఒక గిరిదుర్గం. ఇది సైనిక స్థావరం. ఈ గిరిదుర్గాలన్నీ కూడా సైనిక స్థావరంగా ఉండి అక్కడ సైనికుల్ని మరి అక్కడ సైనికులు ఉండేటటువంటి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ గిరిదుర్గాన్ని పానగల్ గిరిదుర్గాన్ని అక్కడ ఉండేటటువంటి శిల్పాలని కేవలం ఈ వీరగల్లు శిల్పాలతో పాటుగా
వివిధ రకాలైనటువంటి జంతు మనుష్య శిల్పాలతో పాటుగా అక్కడ ఫిరంగులు కూడా ఉన్నాయి. మరి దాదాపుగా 20 అడుగుల ఉండేటటువంటి ఒక ఫిరంగి మనకు అక్కడ కనపడుతుంది. అంత ఎత్తున ఉండేటటువంటి ఫిరంగి మనకు కనపడుతుంది. వాటన్నిటిని కూడా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. కాగా పానగల్లు కోటపై ఇప్పటికే ఎన్నోసార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. చారిత్రక ఆధారాలు పూర్తిగా ఈ తవ్వకాల్లో ధ్వంసం అవుతున్నాయి. కోటపై అనేక శిల్పాలు ధ్వంసమైన రీతిలో ఉన్నాయి. వీటిని భద్రపరిచి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పానగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ప్రాంతీయ ప్రగతికి దోహదం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.